హలో మై టైర్ ఫ్యామిలీ మెంబర్స్. ఈ వీడియోలో అయితే కొత్త పోస్ట్ అనేది రావడం అనమాట. మనకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలండి. మనకి ప్లే స్టోర్లో మళ్ళీ మై టైర్ యాప్ అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చెక్ చేయొచ్చు. కాబట్టి ఇది ఒక గుడ్ సైనే అని మనం చెప్పుకోవాలి. ఇంకా ఏం చెప్తున్నారంటే కొన్ని విషయాలు అయితే ఈ పోస్ట్లో చెప్తున్నారనమాట. అవన్నీ కూడా క్లియర్గా అయితే చూద్దాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మనం టాపిక్లో వచ్చినట్లయితే మనకేం చెప్తున్నారంటే ఈ పోస్ట్లో ఈమెయిల్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలని అయితే చెప్తున్నారండి. అంటే ఇక్కడ మైటర్కి సంబంధించి 2025 డిసెంబర్ 31 లోపల ఈమెయిల్ వెరిఫికేషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఈ తేదీ వరకు వెరిఫై చేయని ఏ అకౌంట్ అయినా సరే డిలీట్ అవుతుందని ఒక వార్నింగ్ అయితే ఇస్తున్నారండి. చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఈమెయిల్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. చాలామంది చేసుకోలేదు. కాబట్టి ఇంకా జాయిన్ అన్న వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి. రెగ్యులర్గా మైనింగ్ చేసుకుంటూ ఉండండి. ఇంకా మనకి యాడ్స్ అయితే ఇప్పటి నుంచి చాలా చక్కగా అయితే వస్తూ ఉంటాయి. మైనింగ్ చేసుకుంటూ ఉండొచ్చు, రెఫర్స్ చేసుకోవచ్చు. ఈమెయిల్ వెరిఫికేషన్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి డిసెంబర్ 31 లోపల అనేది చెప్తున్నారు. లేకపోతే మన అకౌంట్ డిలీట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి దీన్ని అయితే దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా వెరిఫికేషన్ అనేది చేసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే మనకి ఇక్కడ ఆండ్రాయిడ్ యూజర్స్కి ముఖ్యమైనటువంటి సమాచారం అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఏం చెప్తున్నారంటే పాత వర్షన్ మైటైర్కి సంబంధించి మనం యూజ్ చేసుకుంటూ ఉన్నాం కదండి. ఆండ్రాయిడ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిసెంబర్ లోపలే కొత్త యాప్ మైటైర్ యూజర్స్కి మారాలి అని అయితే చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు మనం ఓల్డ్ వర్షన్ అయితే యూజ్ చేస్తూ ఉన్నాం. డిసెంబర్ లోపలే అంటే ఈ డిసెంబర్ కంప్లీట్ అయ్యే లోపు మనం వేరే వర్షన్కి అయితే షిఫ్ట్ అవ్వాలని అయితే చెప్తున్నారు. అది వాళ్ళు మనకైతే ఇస్తారనమాట. కాబట్టి కొత్త యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉందని అయితే చెప్తున్నారు. మైటైర్ యూనివర్స్ యాప్కి మనం షిఫ్ట్ అవ్వాలని అయితే చెప్తున్నారండి. ప్రతి ఒక్కరు కూడా చేయాలి. ఇప్పుడు నేను అది ఎలాగ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా లాగిన్ అవ్వాలనేది క్లియర్గా అయితే చెప్తాను. దానికంటే ముందు మీ ఈమెయిల్ అడ్రస్ ప్లస్ పాస్వర్డ్ అనేది పాత వర్షన్ ఇప్పుడు ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో దాంట్లో కరెక్ట్గా ఉన్నాయా లేదనేది ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ఈ మైటైర్ యూనివర్స్ యాప్లోకి లాగిన్ అవ్వాలండి. అందుకోకుండా వెరిఫై కూడా చేసుకోవాలన్నమాట. కాబట్టి ఇదైతే గమనించండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మళ్ళీ మనకి 2026 వచ్చిందంటే ఇప్పుడు మనం వాడుతున్న యాప్ అయితే డిలీట్ అయిపోతుంది. కాబట్టి ఆ యాప్లోకి మనం షిఫ్ట్ అవ్వాలండి. దానికంటే ముందు ఈమెయిల్ వెరిఫికేషన్ కానీ ఇవన్నీ కరెక్ట్గా పాస్వర్డ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని మనమైతే ఆ యాప్లోకి లాగిన్ అవ్వాలన్నమాట. ఇదైతే గమనించండి. ఫస్ట్ అయితే ప్లే స్టోర్కి వెళ్ళి మైటైర్ యూనివర్స్ అని అయితే ప్రతి ఒక్కరు కూడా టైప్ చేసి చూడండి. ఇలా టైప్ చేస్తే మనకి సేమ్ లోగోతో అయితే ఒక యాప్ అనేది కనిపిస్తుంది అనమాట మైటైర్ది. ఇక్కడ చూసుకోవచ్చు యాజ్ ఇట్ ఈజ్ సేమ్ మన పాత వర్షన్ ఎలా అయితే ఉందో అలాగే ఉంది. డౌన్లోడ్స్ ఇక్కడ అవన్నీ కూడా చూసుకోవచ్చు. 10K+ డౌన్లోడ్స్ అయితే అయ్యాయి. రేటింగ్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ. ఇంకా చాలామంది కూడా ఇక్కడ మనకి రివ్యూస్ కూడా ఇచ్చారనమాట. ఇంకా మనమైతే ఇది డౌన్లోడ్ చేద్దామండి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే ఇలాగా ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది. మనకి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. డేటా అయితే ఎక్కువ కన్జ్యూమ్ చేయదులేండి. సో ఇలాగైతే మనం ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఎవరైతే మైటైర్ యూజ్ చేస్తుంటారో యాప్ని ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్లో అయితే మనం లాగిన్ అవ్వాలి. లేకపోతే మన పాత వర్షన్ అయితే డిలీట్ అవుతుందని అయితే చెప్తున్నారు. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఇదైతే గమనించి మనమైతే ఇన్స్టాల్ చేసుకొని ఇప్పుడు ఓపెన్ చేద్దామండి. ఓపెన్ చేసిన వెంటనే మనకి సింబల్తో అయితే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు యాజ్ ఇట్ ఈజ్ మనకి ఆల్మోస్ట్ మైటైర్కి సంబంధించింది లాగే ఉంది 99%. ఇక్కడ మనం క్రియేట్ ఆల్ లాగిన్ అని ఉంది కదా, లాగిన్ మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి. మన పాత అకౌంట్ అంటే మైటైర్ యాప్లో ఎలా అయితే ఉందో మన యూజర్ నేమ్ పాస్వర్డ్ సేమ్ డీటెయిల్స్ ఇచ్చి అయితే లాగిన్ అవ్వాలి. నా యూజర్ నేమ్ అయితే ఇస్తున్నాను. పాస్వర్డ్ అయితే ఇక్కడ నేను చూపించట్లేదండి. మీరైతే పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లేదా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కోడ్ ఇచ్చి కూడా మనం లాగిన్ అవ్వచ్చు అని అయితే చెప్తున్నారు. మీ యూజర్ నేమ్ కోడ్ ఏదైతే 24 వర్డ్స్కి సంబంధించి ఉంటుందో అదైనా సరే ఇచ్చి లాగిన్ అవ్వచ్చు. నేనైతే తర్వాత లాగిన్ అండ్ స్టార్ట్ కాంట్రిబ్యూటింగ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇలాగా అలో అని చెప్పేసి ఆప్షన్స్ అయితే వస్తుంటాయి. ఇంకా పర్మిషన్ కూడా ఇలాగైతే అలో చేసేయాలి.
ఇట్లాగ మనకి 2-3 అయితే అడుగుతుంటారండి. అలో అలో అని చెప్పేసి ఇస్తూ ఉండాలన్నమాట. ట్యాప్ అగైన్ అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. ఆ టిక్స్ అవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత మెయిన్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ మనకి మైటైర్లో ఏ విధంగా ఉందో సేమ్ ఇక్కడ కూడా అదే ఉందన్నమాట. ఇక్కడ రిఫర్స్ కానీ సేమ్ దాంట్లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఉందో అదే కూడా అయితే మనకి క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. ఈ విధంగా అయితే మనం ఈ కొత్త యాప్ని ఈ విధంగా లాగిన్ అవ్వాలన్నమాట. ఇది ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిందేనండి. ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి. ఇంకా మనకి పోస్ట్లో ఏం చెప్పారనేది క్లియర్గా అయితే చూద్దాం. మనకి పోస్ట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పారనమాట. అందుకే నేను ఇంత క్లియర్గా అయితే చెప్తున్నాను. ఇక్కడ మనకి ఈ కొత్త యాప్కి సంబంధించి ఏం చెప్తున్నారంటే ఎక్స్ట్రా బోనస్ గేమ్స్ అనేవి మనకి యాడ్ అవుతున్నాయని అయితే చెప్తున్నారు. అంటే ముందు ఆ గేమ్ని పూర్తి చేయండి, ఆ తర్వాత మైటైర్ యూనివర్స్ యాప్కి మారండి అని అయితే చెప్తున్నారు. అంటే ఎక్స్ట్రా బోనస్ గేమ్స్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొన్ని విషయాలు అయితే చెప్తున్నారు. కమ్యూనిటీకి సంబంధించి ఒక మెసేజ్ అని అయితే చెప్తున్నారు. మీ సపోర్ట్ వల్లే ఈ కమ్యూనిటీ అనేది పెరిగింది కాబట్టి చాలా ధన్యవాదాలు. మనం కలిసి ముందుకు సాగుదాం, ఫుల్ సపోర్ట్ మీకు ఇస్తామని చెబుతుందని అయితే అంటే మనకి పోస్ట్ ద్వారా వాళ్ళు చెప్తున్నారు అనమాట. కాబట్టి సింపుల్ స్టెప్స్లో మనం ఈ పోస్ట్లో చెప్పింది ఏమేం చేయాలంటే ఈమెయిల్ వెరిఫికేషన్ చేసుకోవాలంటే పాత ఏదైతే అకౌంట్ ఉంటుందో మైటైర్కి సంబంధించి ఇప్పుడు మనం వాడేది పాతదే అనమాట. అది ఈమెయిల్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అది కూడా December 1 లోపల 2025 ఇదైతే చేయాలి. నెక్స్ట్ ఆండ్రాయిడ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో కొత్త మైటైర్ యూనివర్స్ యాప్కి చేంజ్ అవ్వాలి అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ లాగిన్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవాలి. ఎక్స్ట్రా బోనస్ గేమ్ ఉంటే కంప్లీట్ చేసి తర్వాత అయితే మనం కొత్త యాప్లోకి షిఫ్ట్ అవ్వాలని అయితే చెప్తున్నారు అనమాట. కాబట్టి కొన్ని అయితే మనం చేయాలండి ఖచ్చితంగా. ఇంకా మైటైర్కి సంబంధించి రెగ్యులర్గా యాడ్స్ కానీ ఇవన్నీ కూడా ఫర్దర్గా బాగానే వస్తాయని అయితే మనకి చెప్తున్నారు. కాబట్టి ప్లే స్టోర్లో కూడా ఇంటిగ్రేషన్ మళ్ళీ చేశారు కాబట్టి ఇది ఒక గుడ్ సైన్ అని చెప్పుకోవాలి. లిస్టింగ్ డేట్ కూడా త్వరలోనే రాబోతుంది అనమాట మనకైతే. కాబట్టి కమ్యూనిటీ కూడా కంప్లీట్ అవ్వాలి కాబట్టి మనం కొంచెం వెయిట్ చేయాలండి. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఎవరైనా ఈమెయిల్ వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే చేసుకోండి. అసలు ఆ ఈమెయిల్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలనేది నేను రిజిస్ట్రేషన్ వీడియోలోనే చెప్పాను. ఆ రిజిస్ట్రేషన్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా అందుకోకుండా జాయిన్ అవ్వని వాళ్ళు మైటైర్లో ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి. ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇది కూడా చాలా జెన్యున్ ప్రాజెక్ట్గా రన్ అవుతుంది అనమాట. మళ్ళీ మీరు మిస్ అయిన తర్వాత బాధపడతారు కాబట్టి టైం అయితే అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. దేంట్లో అయినా సరే మనం మైనింగ్ చేసుకుంటూ రిఫర్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమేనండి. ఎప్పుడైతే లిస్టింగ్ డేట్ దగ్గరికి వచ్చి మనకి అమౌంట్ వస్తుందో అప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. అప్పుడు మనం ఆనందంగా ఫీల్ అవుతాం, బాధ కూడా పడతాం. బాధ ఎలాగంటే ఎక్కువ కాయిన్స్ చేసుకోలేకపోయామే, ఎక్కువ రిఫర్స్ చేసుకోలేకపోయామే అని అప్పుడు ఫీల్ అవుతాం. ఆనందం ఏంటంటే ఖచ్చితంగా అమౌంట్ వచ్చాయి కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అండి. ఇదైతే గమనించి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా మైనింగ్ అనేది చేసుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.